హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? సరే, మనం రోజులాగా ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? వెరీ గుడ్. ఈరోజు మనం వినబోయే కథ పేరు మొదటికే మోసం. అనగనగా ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదానిలోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోయాయి. ఈసారి ఇద్దరం చెరొక వైపు నుండి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరే అంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులే లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేను తింటాను, తరువాత మిగిలింది నువ్వు తిను అంది. దానికి చిరుత ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉందే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసి వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటా ఎందుకు ఇవ్వాలి? మొత్తం నేనే తింటాను పో అంది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క గమనించసాగింది. అసలే పులి సింహం ఆ పైన ఆకలితో అలమటిస్తున్నాయి. రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవు అన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుతపులి అలసిపోయాయి. అదే అదునుగా నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహము, చిరుతపులి. అయ్యో, ఎంత తెలివి తక్కువ పని చేశాయో చూసారా? సరే, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సరేనా? గుడ్ నైట్ పిల్లలు.